Hello my dear friends, welcome to IAC, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు 21st మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఎప్పట్లానే ఈరోజు టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ సొల్యూషన్ నిన్న ఏదైతే మనం అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చున్నామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. రైట్, అసైన్మెంట్ సొల్యూషన్. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, అసైన్మెంట్ సొల్యూషన్. క్లోజర్ లుక్ ఎట్ ద ఎలక్టోరల్ బాండ్ డేటా ఇండికేట్స్. ఓకే, ఇక్కడ చూసారా, లుక్ అన్నది మనకి సబ్జెక్ట్ అమ్మ, ఇండికేట్స్ వర్బ్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెక్ చేసుకోవాలి. డేటా అన్నది కాదు మనకి సబ్జెక్ట్. సో మీరు డేటా అనగానే ప్లూరల్ కదా సార్, ఇండికేట్స్ ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు. బికాజ్ లుక్ సరే ఎట్టనే ప్రిపోజిషన్ తర్వాత వచ్చాయి ఇవన్నీ. ప్రిపోజిషన్ తర్వాత వచ్చే నౌన్స్ని మనం we don't consider them as subject. So closer look, a అన్నది noun కి ఇండికేషన్, సో look అన్నది your noun. సో indicates సరిపోయింది కదా. several firms in the pharmaceutical sector, firms అంటే companies, that purchase the bonds were under the dash of the enforcement directorate. under the dash అమ్మ చూడండి, అండర్ ద ఏజిస్ అంటారు, అండర్ ద స్కానర్ అంటారు, అండర్ ద సూపర్వైజ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నౌన్ కదా రావాలి, ఇక్కడ ఉండాల్సింది నౌన్. ఓకే, తర్వాత ఆర్ ద ఐటీ డిపార్ట్మెంట్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ద పాస్ట్ 5 years సమ్వేర్ ఆల్సో ఇన్ ద క్రాస్ డాష్. అంటే ఇది యాక్చువల్గా ఒక ఫ్రేజ్ అనమాట. ఆ ఫ్రేజ్లో ఒక పదాన్ని నేను డిలీట్ చేశాను. సో అదేమవుతుందని, రైట్. సో క్రాస్ హెయిర్సా, క్రాస్ వర్డ్సా, క్రాస్ రోడ్స్. యాక్చువల్గా ఇవన్నీ పదాలు ఎగ్జిస్ట్ అవుతాయి. క్రాస్ వర్డ్స్ అంటాం, క్రాస్ రోడ్స్ అంటాం, క్రాస్ ఫైర్స్ అంటాం, ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా పెట్టడం జరిగింది, రైట్. ఆఫ్ యుఎస్ ఎఫ్డిఏ ఓవర్ క్వాలిటీ కంట్రోల్, రైట్. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఒక నౌన్ ఫామ్ మిస్ అయింది, రైట్. అవన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి, ఎందుకంటే క్రాస్ వర్డ్స్ అనే పదం ఉంది. క్రాస్ వర్డ్ అంటే ఒకరితో, క్రాసింగ్ వర్డ్స్ అంటాం. క్రాసింగ్ వర్డ్స్ అంటే ఒకరితో భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు రావడం. సో వారితో మీరు కొంచెం, రైట్, డిష్యం దట్ ఈస్ క్రాస్ వర్డ్స్. క్రాస్ రోడ్స్ అంటే ఒక ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర ఉన్నారని అర్థం. మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర, మీ లైఫ్ని టర్న్ చేసేటువంటి ఒక పాయింట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్రాస్ రూట్స్, రైట్. యూ హ్యావ్ టు డిసైడ్ నౌ వాట్ టు డూ, వేర్ టు గో. సో ఆ డిసైడ్ చేయాల్సినటువంటి పాయింట్ని క్రాస్ రూట్ అంటాం. ఓకే అమ్మా, అలానే మరి ఇప్పుడు ఏదవుతుంది, అండర్ ద స్కానర్ అంటున్నాడు. అండర్ ద, ఇక్కడ యాక్చువల్గా నౌన్ రావాలి కాబట్టి సూపర్వైజ్ అనేది మనకి బేసిక్గా వర్బ్. సూపర్విజన్ నౌన్, సూపర్వైజ్ వర్బ్. అంటే సి ఖచ్చితంగా ఆన్సర్ కాదు. సర్వైలెన్స్, ఏజిస్, స్కానర్ ఇవన్నీ నౌన్సే. కాకపోతే సర్వైలెన్స్ అనే మీనింగే వస్తుంది కానీ, ఓకే ఓకే ఏజిస్ అంటే ఏంటమ్మా, సంరక్షణలో అని అంటాం. అండర్ ద ఏజిస్ అంటే అర్థం ఏంటంటే వారి సంరక్షణలో, వారి ఆధీనంలో అనే సెన్స్లో వస్తుంది. ఓకే, సంరక్షణ లేదంటే వాట్ వి సే ఆధీనం అనే సెన్స్లో మనం వాడతాం, రైట్. సో దట్ ఈస్ ఏజెస్, రైట్. తర్వాత స్కానర్ అన్నాడు. అండర్ ద స్కానర్ అంటే వారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు అని అర్థం, రైట్. సంరక్షణ అనే పదం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో రాదు, రైట్. ఒక కంపెనీ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ అండర్ ద ఏజెస్ ఆఫ్ ఎ చైర్మన్ అనొచ్చు. అంతేగాని ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్షన్ సంరక్షిస్తుంది అన్నది కరెక్ట్ కాదు. సో ఇది కూడా రాంగే. సర్వేలెన్స్ అంటే ఎవరి మీదైనా క్లోజ్ లుక్, వారి మూమెంట్స్ని జాగ్రత్తగా పరిశీలించడం. సర్వేలెన్స్ చేయడం అంటే ఏంటమ్మా, సర్వే చేయడం అంటే వారు ఎటు వెళ్తున్నారు, వారి మూమెంట్స్ అన్నిటిని గమనించడం, దట్ ఈస్ సర్వేలెన్స్. స్కానర్ అంటే అది కూడా సర్వేలెన్స్ లాంటిదే. అండర్ ద స్కానర్ అనేటువంటి మనం ఫ్రేజ్ని వాడతాం. అండర్ ద స్కానర్ అంటే వారి దృష్టిలో ఉన్నారు, వీరి మూమెంట్స్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబ్జర్వ్ చేస్తుంది. క్రాస్ హెయిర్స్ అంటాడు. ఓకే, క్రాస్ హెయిర్స్ అనే పదం మనకి చాలా ఇంపార్టెంట్. జనరల్గా క్రాస్ హెయిర్స్ వేరు పదాలు కాదమ్మా. క్రాస్ హెయిర్స్ అనేది కంప్లీట్ వర్డ్ అనమాట, రైట్. క్రాస్ హెయిర్స్, క్రిస్ క్రాస్ అంటాం కదా. క్రిస్ క్రాస్ అంటే ఏంటమ్మా, క్రిస్ క్రాస్ బ్రిజిల్స్. మనకి న్యూస్ పేపర్ అంటున్నాను, టూత్ బ్రష్ అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది, రైట్. క్రాస్ హెయిర్స్ అంటే ఏంటమ్మా, జనరల్గా మీకు
ఎవరైనా టార్గెట్ చేస్తారు చూసారా చంపడానికి, ఎక్కడి నుంచో టార్గెట్ చేసి ఇలా ఉంటుంది ఒకటి బ్యారల్ లాంటిది. సో ఈ క్రాస్ హెయిర్స్ అనేది ఏంటంటే టార్గెట్ చేయటం, దీన్నే క్రాస్ హెయిర్స్ అంటాం. అంటే ఏంటది, ఎవరినైతే మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇందులో ఫిట్ అవ్వాలి కదా. సో ఈ క్రాస్ లైన్స్ రెండు రైట్ కరెక్ట్గా ఆ పర్సన్ని క్యాప్చర్ చేసి అప్పుడు షూట్ చేస్తారు కదా. మీరు చూస్తుంటారు సినిమాల్లో టార్గెట్ చేసేటప్పుడు వేరే ఒకరు వచ్చి రైట్ వారి మీద బాంబ్ అనేది ఆ బుల్లెట్ వెళ్ళి తగలడం అలాంటివి జరుగుతుంటుంది కదా. దిస్ ఇస్ బేసిక్లీ కాల్డ్ క్రాస్ ఫైర్, అంటే వారిని టార్గెట్ చేయడం అనే సెన్స్లో. ఓకే, సమ్వేర్ ఆల్సో ఇన్ ద క్రాస్ ఆఫ్ అంటే వారి నిఘాలో, వారి ఏంటమ్మా క్రాస్ ఫైర్స్. ఓకే, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రాస్ హెయిర్స్ బి, ఫైర్ కదా అక్కడ, క్రాస్ హెయిర్స్ ఆప్షన్ బి. క్రాస్ హెయిర్ అంటే అక్కడ ఏంటమ్మా వారి మీద నిఘా, వారి మీద ప్రత్యేక దృష్టి. నెక్స్ట్ తర్వాత అక్కడ వర్డ్కి వచ్చేసరికి నౌన్ అంటున్నాడమ్మా, ఇది సస్పిషన్ హంచ్. ఓకే, అంటే మనకి అనిపించడం, వి డోంట్ హ్యావ్ ఎనీ లాజిక్ బట్ వీ ఫీల్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇలా జరగచ్చు అనేటువంటి ఒక ఫీలింగ్ మనకి వస్తుంది. దాన్నే మనం సస్పిషన్ హంచ్ అంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇంట్యూషన్ అమ్మ. దట్ ఈస్ ఇంట్యూషన్, TION. ఇంట్యూషన్ ఇస్ నథింగ్ బట్ యువర్ నౌన్, ఇంట్యూషన్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ యువర్ నౌన్. దానికి వర్బ్ ఫామ్ కూడా ఉంది, ఇంట్యూటివ్ అంటాం. ఇంట్యూటివ్, దిస్ ఇస్ ద యాడ్జెక్టివ్ ఫామ్, రైట్. ఇంట్యూట్, దిస్ ఇస్ వర్బ్. అంటే లోపల నుంచి మీకు అనిపిస్తుంటుంది కదా, గట్ ఫీలింగ్ అని చెప్పుకున్నాం కదా. మీకు ఆ రోజు కూడా నేను క్లూస్ ఇచ్చేటప్పుడు ఏమని ఇచ్చాను, గట్ ఫీలింగ్ అనే పదం కూడా వాడడం జరిగింది. గట్ ఫీలింగ్ అంటే యూ విల్ ఫీల్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ ఫర్ దట్, బట్ ఎందుకో అనిపిస్తుంది, అది లోపల నుంచి మనల్ని ఎవరో ప్రేరేపిస్తున్నట్టు. ఇలానే జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరగబోతుంది, ఖచ్చితంగా మనం కొట్టబోతున్నాం, ఈసారి ఖచ్చితంగా మనకి రాబోతుంది అనే ఒక గట్ ఫీలింగ్, రైట్. దట్ ఈస్ అసైన్మెంట్ సొల్యూషన్, రైట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ, రైట్. ఒకసారి ఫాస్ట్ దీన్ని రివైజ్ చేద్దాం. ఎవరెవరైతే ఆన్సర్స్ లైక్ దోస్ హూ హ్యావ్ ఫాలోడ్ యెస్టర్డేస్ ఎడిటోరియల్ దే కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్. సో ఎన్విసాజ్ అన్నాడమ్మా, ఎన్విసాజ్ ఈజ్ అ వర్బ్. ఎన్విజన్ అంటాం కదా, అంటే ముందుగానే మెంటల్గా ఒక పిక్చర్ని ఏర్పాటు చేసుకోవడాన్ని ఎన్విసాజ్ అని అంటాం. ఓకే, విజన్ ఎలా చేయాలి ఏంటి అన్నది చేయబోయే ముందు దాని పిక్చర్, మెంటల్గానే దాని గురించి మనం ముందుగానే మెంటల్గా దాని గురించి రైట్ ఒక పిక్చర్ని ఫ్రేమ్ చేసుకోగలడాన్ని ఎన్విసాజ్ అంటాం. అంటే మనం యాంటిసిపేట్ అనే పదాన్ని వాడచ్చు. యాంటిసిపేట్, ఫోర్సీ, రైట్, ఫోర్సీ, ప్రిడిక్ట్, ఇవన్నీ కూడా ఏంటమ్మా సినోనిమ్స్ అవుతాయి కదా. యాంటిసిపేట్, ఫోర్సీ, ప్రిడిక్ట్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. ఓకే, ఫోర్కాస్ట్ అంతేనా, ఫోర్కాస్ట్, ఎన్విజన్ ముందుగానే చూడగలగడం, దట్ ఈస్ ఎన్విజన్. తర్వాత దెర్ ఈజ్ నో బేరింగ్ అని వచ్చింది కదా, దెర్ ఈజ్ నో కనెక్షన్ అనే మీనింగ్లో వస్తుంది. బేరింగ్ అనేది నౌన్గా వాడాడు. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని, ఈ ఎలక్షన్ కమిషనర్స్ని సెలెక్ట్ చేయడానికి గల కనెక్షన్ అనమాట. నో బేరింగ్ ఆన్ కాంపిటెన్స్ అని వచ్చింది. ఓకే, కాంపిటెన్స్ వారి స్కిల్ని కానీ లేదంటే వారి సూటబిలిటీ ఆఫ్ ద పొజిషన్, వారి పొజిషన్కి వారు ఎట్లా సూట్ అవుతారు అన్న దానికి ఎటువంటి కనెక్షన్ లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది కదా. ఆ కాంటెక్స్లో వచ్చిందా మనకు ఆ పదం. సో కనెక్షన్ అని చెప్పొచ్చా? ఎస్, దెర్ ఈజ్ నో బేరింగ్ అంటే దెర్ ఈజ్ నో కనెక్షన్ అనే పదాన్ని మనం వాడచ్చు, రైట్. సో దెర్ ఈజ్ నో కనెక్షన్. రిలవెన్స్, రిలేషన్, రిలేషన్, or you can use the word significance, రైట్. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. ఎనాక్ట్, వర్బ్. ఎనాక్ట్ చేయడం అంటే ఏంటమ్మా, పాస్ చేయడం, బిల్లుని పాస్ చేసేయడం కదా, దాన్ని మనం ఎనాక్ట్ చేయడం అంటాం. లాని, ఒక చట్టాన్ని పాస్ చేయడం అనే సెన్స్లో వాడతాం, పాస్. ఓకే, చట్టాన్ని, లాని ఎనాక్ట్ అని చెప్తాం, రైట్. ఎగ్జామ్ పాస్ అని అనడానికి ఎగ్జామ్ హ్యాస్ బిన్ ఎనాక్టెడ్ అనకూడదు, రైట్. పాస్ అనే మీనింగ్ అర్థం ఏంటి, అప్రూవ్, రైట్. ఒక మంచి పదం కూడా మనం నేర్చుకున్నాం అప్పుడు,
రాటిఫై గుర్తుందా? రాటిఫై అని చెప్పుకున్నాం. రాటిఫై అంటే అఫీషియల్గా ఆమోదం పొందడం, అందరి ద్వారా అది బిల్లు ఆమోదం పొందడం, రాటిఫై. సో ఎనాక్ట్ అనేది లాతో సంబంధించినటువంటి పదం. ఎనాక్ట్ ఏ లా అంటాం, చట్టాన్ని పాస్ చేయడం, అప్రూవ్ చేయడం, రాటిఫై చేయడం అనే సెన్స్లో మనం వాడతాం. ఓకే, అప్రూవ్, వ్యాలిడేట్, దగ్గరగా ఉండే పదాలు, వ్యాలిడేట్, రైట్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇన్సెప్షన్, దట్ ఈస్ ఐఓఎన్ కాబట్టి నౌన్ అవుతుంది. ఇన్సెప్షన్ అంటే బిగినింగ్, మొదటి నుంచి, స్టార్ట్ అయినప్పటి నుంచి, ఫ్రమ్ ద స్టార్ట్, ఫ్రమ్ ద బిగినింగ్. ఇన్సెప్షన్ అంటే బిగినింగ్ అని చెప్పొచ్చమ్మా. సో విచ్ విల్ బి ద రైట్ వర్డ్? బిగినింగ్ అంటే కమెన్స్మెంటే కదా. సి, కమెన్స్మెంట్ ఆర్ బిగినింగ్, బిగినింగ్. ఓకే, దట్ ఈస్ యువర్ కరెక్ట్ వర్డ్. ఇన్సెప్షన్ ఇస్ నథింగ్ బట్ బిగినింగ్ అని చెప్పవచ్చు. dawn, or you can say origin, ORIGIN, origin బిగినింగే కదా. డాన్ అంటే ఏంటి? డాన్ టు డెస్క్ అంటారు, పగల నుంచి రాత్రి వరకు. డెస్క్ అంటే ఈవినింగ్ అని, డాన్ అంటే మార్నింగ్ అవర్స్, ఎర్లీ అవర్స్ని ఉద్దేశించి మనం డాన్ టు డెస్క్ అంటాం, రైట్. దట్ ఈస్ యువర్ డాన్. క్లియర్? తర్వాత ఈల్డ్ అన్నాడమ్మా. ఈల్డ్ అనేది నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. సో ఈల్డ్ టు సంథింగ్ అంటే, ఈల్డ్ టు అంటే దేనికైనా మీరు తలొగ్గడం అనే సెన్స్లో వాడతాం. సో వెన్ యూ ఆర్ ఈల్డింగ్ టు సంథింగ్ అంటే తలొగ్గడం, సరెండర్ అనే సెన్స్లో వాడతాం. బి, సరెండర్ ఈస్ కరెక్ట్. ఈల్డ్ అనేది నౌన్గా వాడినప్పుడు అవుట్కమ్ అనే మీనింగ్ వస్తుంది. ఫైనల్ అవుట్కమ్ అని చెప్పేటప్పుడు ఈల్డ్ అనేది చెప్పుకుంటాం. రాబడి అంటాం కదా, రాబడిని ఈల్డ్ అంటాం, రైట్, యాజ్ ఎ నౌన్. సో సరెండర్గా మనం ఏం చెప్పుకోవచ్చు? ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయి చెప్పండి. సబ్మిట్ అని, బెండ్ అని. సబ్మిట్, బెండ్, బౌ. బౌ అంటే ఏంటమ్మా? తల వంచడం. టేక్ ఏ బౌ అంటారు కదా, టేక్ ఏ బౌ. బౌ అంటే ఏంటి? తల వంచడం, రైట్. ఐ బౌ మై హెడ్ విత్ రెస్పెక్ట్. సో తల వంచటం, బౌ అంటే వంచడం, రైట్. సబ్మిట్, బెండ్, బౌ. ఇంకేమైనా ఉన్నాయా? సీడ్, సిఈడి, సీడ్ కూడా అదే మీనింగ్ వస్తుంది. క్యాపిచ్యులేట్, క్యాపిచ్యులేట్. ఈ పదాలన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎలా అయినా రావచ్చు, ఏదైనా అడిగి క్యాపిచ్యులేట్స్ అని మనం అడగచ్చు, రైట్. ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ కాంపిటెన్స్, కాంపిటెంట్, కాంపిటెంట్ అథారిటీ, కాంపిటెంట్ యాడ్జెక్టివ్. కాంపిటెంట్ ఈస్ బేసిక్లీ యువర్ యాడ్జెక్టివ్, కాంపిటెన్స్ ఈజ్ నౌన్. స్కిల్ అంటాం కదా, అంటే కేపబిలిటీ, స్కిల్ ఆర్ కేపబిలిటీ, ఎబిలిటీ, కేపబిలిటీ, రైట్. ఎక్స్పర్టైజ్, రైట్, ఎక్స్పర్టైజ్ అనొచ్చు, లేదంటే ప్రొఫిషియన్సీ అని కూడా చెప్పచ్చు. ప్రొఫిషియన్సీ, ప్రొఫిషియన్సీ. సో ఇవన్నీ కూడా నౌన్స్ ఏమో, ఎస్పెషల్లీ పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్, రైట్. ఈల్డ్ అనేది కొంచెం నెగిటివ్, సరెండర్ అయిపోవడం, చేతులు ఎత్తేయడం, వారికి దాసోహం అయిపోవడం, రైట్. సో దట్ ఈస్ ఈల్డ్, తలొగ్గడం, రైట్. అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తలొగ్గడం, రైట్. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు ఎస్టర్డేస్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ ఆర్టికల్. ఏమంటాడంటే, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఫెరోషియస్ ఫ్రెండ్స్, ఇది కొంచెం మనకు సోషల్గా తీసుకోవచ్చు ఈ ఆర్టికల్. పెద్దగా పాలిటీ రిలేటెడ్ కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం కాదు, రైట్. లేదంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా కాదు. సో జనరల్గా, రైట్, ఫెరోషియస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనగానే మనకి యానిమల్స్లో ఫెరోషియస్ అనేది ఏంటి? వైల్డ్. ఫెరోషియస్ అంటే గంభీరమైన, క్రూరమైన అనే సెన్స్లో వస్తుంది. ఫెరోషియస్ ఈజ్ యూజ్డ్ ఇన్ నెగిటివ్ కాంటెక్స్ట్ కదా. ఫెరోషియస్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఫ్రెండ్స్ అంటే మిత్రులు, రైట్. అయితే ఎవరు? జనరల్గా యానిమల్స్లో ఫ్రెండ్, మ్యాన్కి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అంటే మనకి గుర్తొచ్చేది కుక్క కదా. సో కుక్కలను ఉద్దేశించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అయితే ఎందుకు వచ్చింది? వైల్ అలోయింగ్ ఫర్ ఏ చాయిస్ ఆఫ్ పెట్స్, దే రేజింగ్ షుడ్ నాట్ బి అన్ అన్బ్రిడిల్డ్ రైట్. చాలా మంచి పదం వాడాడు, అన్బ్రిడిల్డ్. ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసిందే. మీకు బ్రిడిల్ అనే పదం తెలిసి ఉండొచ్చు. బ్రిడిల్ అంటే ఏంటమ్మా? బేసిక్గా బ్రిడిల్ అనేది ఏంటంటే, హార్స్ ఉంది కదా, కళ్ళెం అంటాం కదా, కళ్ళాన్ని మనం బ్రిడిల్ అంటాం. సో అన్బ్రిడిల్డ్ అంటే అర్థం ఏంటి? కళ్ళెం లేకపోవడం. కళ్ళెం ఉంటే ఏమవుతుంది? యూ కెన్ కంట్రోల్ సంథింగ్. అదే వెన్ ఇట్ ఈస్ అన్బ్రిడిల్డ్, వాట్ డస్ ఇట్ మీన్? సో దేర్ ఈస్ నో కంట్రోల్, కంట్రోల్ లేకపోవటం. సో అన్బ్రిడిల్డ్ రైట్ అంటే అబ్సల్యూట్ రైట్ అని అర్థం.
రైట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పెట్స్ని ఏదైతే చాయిస్ ఉంటుంది చాలామందికి, పెట్స్ పెంచుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్, అందులో కుక్కల్ని పప్పీస్ని పెంచుకోవడం అంటే ఈ మధ్య అది బాగా అందరికీ ఇష్టమైన, అందరికీ అని చెప్పలేను కానీ కొంతమందికి అయితే బాగా ఇష్టం ఉంటుంది. కాకపోతే దాన్ని అలౌ చేసే క్రమంలో దాన్ని ఎలాగైతే పెంచుతున్నామో అది అబ్సల్యూట్ రైట్ కాకూడదు అని చెప్తున్నాడు. అంటే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని పారామీటర్స్ కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి. కంప్లీట్గా దాన్ని అన్బ్రిడిల్డ్ రైట్గా దాన్ని అంటే హక్కుగా మనం పరిగణించకూడదు. అది మా ఇష్టం, మేము పెంచుకుంటాం అంటే పర్లేదు, మీ వరకు మీరు ఉంచుకోవచ్చు, కానీ దానివల్ల ఇతరులకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు మీ హాబీస్ కానీ మీ యాక్టివిటీస్ కానీ ప్రాబ్లం లేదు. అది మూడో వ్యక్తికి ఇబ్బంది కలిగే విధంగా ఉంటేనే అప్పుడే కదా వస్తాయి. సొసైటీలో మనం బతుకుతున్నాం అంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అదర్స్. అది మెయిన్ పాయింట్ కదా, ప్రైమ్ క్రైటీరియా ఏంటి మనం ఏం చేసినా. సో ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద థర్డ్ పర్సన్. అందుకే అన్బ్రిడిల్డ్ రైట్ అన్నాడు. సో అది మీ హక్కే కావచ్చు, కానీ అన్బ్రిడిల్డ్ అయితే అది నాట్ అంటున్నాడు చూసారా, నాట్ బి అన్ అన్బ్రిడిల్డ్ రైట్. సో కంప్లీట్గా కళ్ళెం లేకుండా, కంట్రోల్ లేకుండా అయితే కాదు. అన్బ్రిడిల్డ్ని మనం ఏమనొచ్చు అంటే అన్కంట్రోల్డ్ అని కూడా చెప్పచ్చు. అన్కంట్రోల్డ్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ ద వర్డ్ అన్రెస్ట్రెయిన్డ్. ఈ పదాలని కూడా మేము వాడచ్చు. అన్రెస్ట్రెయిన్డ్, అన్కంట్రోల్డ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అన్బ్రిడిల్డ్ రైట్. రైట్ అంటే అక్కడ హక్కు అనే సెన్స్లో వాడతాం. రైట్. సో ఒకసారి చూద్దాం ఆర్టికల్ని, ఒకసారి దయచేసి చదవండి అమ్మా. చదివాక మనం డిస్కస్ చేద్దాం. వితౌట్ రీడింగ్ వినడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గో త్రూ ద ఆర్టికల్ బిఫోర్ యూ లిసన్ టు దిస్. సో వీడియోని పాజ్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? రైట్. The relationship between dogs and their place in society opens up vexing dilemmas. సరే, వెక్సింగ్ డిలెమాస్. డిలెమాస్ నౌన్, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. డైలమా అంటే ఏంటమ్మా జనరల్గా? డైలమా అంటే అన్సర్టైనిటీ, చెయ్యాలా వద్దా, రైట్, ఉంచుకోవాలా వద్దా, పెంచుకోవాలా వద్దా, డిలెమా. రైట్. వెన్ యూఆర్ అబ్సల్యూట్లీ నాట్ షూర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ డిలెమా. రైట్. అది కూడా వెక్సింగ్ అంటున్నాడు. వెక్సింగ్ అంటే ఏంటి? మీరు బాగా చిరాకు వచ్చేయడం. వెక్సింగ్ అంటే బాగా వెక్స్ అయిపోయిన అంటారు చూసారా. వెక్స్ అవ్వడం అంటే ఇంకా దానికోసం ఆలోచించి ఇంకా మీరు దానికోసం, రైట్, యూ హ్యావ్ లాస్ట్ యువర్ పేషెన్స్, దట్ ఈస్ కాల్డ్ వెక్సింగ్. రైట్. అనిశ్చితి అంటాం, డిలెమా. రిలేషన్షిప్ బిట్వీన్ డాగ్స్ అండ్ దేర్ ప్లేస్ ఇన్ సొసైటీ. అంటే పెంచుకోవాలి అనేటువంటి ఒక కోరిక అయితే అందరిలో ఉంటుంది, కానీ సొసైటీలో మళ్ళీ పెంచుకోవడం అనే మాట వచ్చేటప్పుడు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఈ రెండింటి మధ్య ఒక డిలెమా అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది, ఎస్పెషలీ మన కంట్రీ, ఇండియా లాంటి కంట్రీలో. ఆన్ వన్ హ్యాండ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్. ఒకవైపు చూసుకుంటే ఊర కుక్కలు అంటాం కదా, వీధి కుక్కలు, ఊర కుక్కలు అంటాం కదా, స్ట్రీట్ డాగ్స్ ప్రాబ్లం అయితే ఉంది ఒకవైపు. సిటిజన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ మే కంప్లైన్ అబౌట్ ది రెసిడెన్షియల్ కాలనీస్ బీయింగ్ అండర్ అటాక్ బై రోవింగ్ కెనైన్స్, but this has not yet spurred any significant political response to enforce existing municipal laws to contain their numbers. ఇందులో చాలా మంచి మంచి పదాలు వచ్చాయి, జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ మనకి వెక్సింగ్ అనే పదం వచ్చింది, యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది, అది వెక్సింగ్ డిలెమాస్. ఇక్కడ రోవింగ్ కెనైన్స్ చూడండి, కెనైన్స్ నౌన్, రోవింగ్ అన్నది యాడ్జెక్టివ్గా వాడాడు. రోవింగ్ అంటే అర్థం ఏంటమ్మా? మూవింగ్ అని. వాండరింగ్ అంటాం కదా, ఓకే, ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో, కదులుతూ ఉన్నా అనే మీనింగ్లో మనం రోవింగ్ అంటాం. కెనైన్స్ అంటే ఏంటంటే మీకు పళ్ళకి షార్ప్గా మనం దేంతో అయితే కట్ చేస్తాం వాటిని కెనైన్స్ అంటాం. ఓకే, షార్ప్గా పళ్ళున్న వాటిని మనం కెనైన్స్ అంటాం, అంటే డాగ్స్ని ఉద్దేశించి కెనైన్స్ అని అంటాం. ఫెలైన్స్ అంటే క్యాట్స్, కెనైన్స్ అంటే డాగ్స్. రైట్. బొవైన్ అంటే క్యాటిల్, రైట్, ఆవులను ఉద్దేశించి బొవైన్ అంటాం. రైట్. అలా ఉంటాయి. ఉర్సైన్ అని బేర్ను ఉద్దేశించి అంటాం. వల్పైన్ అంటే ఫాక్స్. ఇవన్నీ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో అడుగుతుంటాడు మీకు. రైట్. కెనైన్స్ ఆర్ రిలేటెడ్ టు డాగ్స్. రైట్. సో రెసిడెన్షియల్ కాలనీస్లో ఉండేవాళ్ళు ఇండియాలో ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఏమని కంప్లైంట్ చేస్తుంటారు? మాకు ఎప్పటికైనా ప్రమాదం ఉంది ఈ కుక్కల వల్ల. రోవింగ్ కెనైన్స్ అంటే మన స్ట్రీట్ డాగ్స్ని ఉద్దేశించి, ఒక చోట ఉండవు కాబట్టి. బట్ దిస్ హ్యాస్ నాట్ యెట్ స్పర్డ్. స్పర్డ్ అంటే ఏంటమ్మా? ఇంక్రీస్డ్. స్పర్డ్ అంటే ఏదైనా ఇంక్రీజ్ అవ్వడం, సిగ్నిఫికెంట్ పొలిటికల్, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి తగ్గట్టుగా రెస్పాన్స్ అయితే, రాజకీయంగా ఎటువంటి రెస్పాన్స్ అయితే కనిపించట్లేదు. టు ఎన్ఫోర్స్, ఎన్ఫోర్స్ అంటే టు
ఇంప్లిమెంట్. ఎన్ఫోర్స్ అంటే ఏంటమ్మా? ఇంప్లిమెంట్, వర్బ్గా వాడాడు. ఎన్ఫోర్స్, ఫోర్స్ అనేది నౌన్, దానికి ఈఎన్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల అది వర్బ్ అవుతుంది. ఎన్ఫోర్స్, రైట్? ఎన్ఫోర్స్ ఇస్ టు ఇంప్లిమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి, ఎగ్జిస్టింగ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ లాస్, మున్సిపల్ చట్టాలు, టు కంటైన్ దర్ నెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. కంటైన్ అనే పదాన్ని ఎలా వాడాడు? వర్బ్గా వాడాడు. కంటైన్ అంటే ఏంటమ్మా? టు కంట్రోల్. సో కంటైన్మెంట్ జోన్స్ గుర్తున్నాయి మీకు? కంటైన్మెంట్ అన్నది నౌన్, కంటైన్ అన్నది వర్బ్. కంటైన్మెంట్ జోన్స్ అంటే ఏంటి? కోవిడ్ టైంలో మనందరికీ బాగా పరిచయం ఉన్న పదం అది కదా. కంటైన్మెంట్ జోన్స్ అంటే ఇంకా స్ప్రెడ్ కాకుండా దాన్ని నివారించే ప్రయత్నం చేయడం, రైట్? కొన్ని కంటైన్మెంట్ జోన్స్ అని దాన్ని ప్రకటించి ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ లాంటివి ఏర్పాటు చేసింది కదా గవర్నమెంట్. సో కంటైన్మెంట్ అంటే స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడం. సో దట్ కంటైన్ దేన్ నెంబర్స్ అంటే వారి యొక్క సంఖ్యని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎన్ఫోర్స్ చేయడంలో అంత పురోగతి కానీ అంత రెస్పాన్స్ కానీ లేదు. బట్ అంటున్నాడు చూసారా. ఆన్ ద అదర్ హ్యాండ్, రెండో వైపు చూసుకుంటే, ఇట్ సీమ్స్ దట్ ఈవెన్ పెట్ డాగ్స్, ఇప్పటి వరకు మనం మాట్లాడిందంతా స్ట్రీట్ డాగ్స్ గురించి, అందుకే వన్ హ్యాండ్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ అని చెప్పి అదంతా చెప్పాడు. ఇదంతా అందుకే ఈ రోవింగ్ కెనైన్స్ అన్నా కూడా దేనికి సంబంధించిందమ్మా? స్ట్రీట్ డాగ్స్కి సంబంధించి, రైట్? నౌ కమింగ్ టు ద అదర్ హ్యాండ్, రెండో వైపు చూసుకుంటే కనుక, even pet dogs too have managed to raise an entirely different class of concern, meriting the attention of a central government ministry and 2 high courts. రెండో వైపు చూసుకుంటే పెట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, డొమెస్టికేటెడ్ డాగ్స్, పెంపుడు కుక్కలు అంటాం కదా, ఈ పెంపుడు కుక్కలు వాళ్ళు అవేం చేసాయి? మేనేజ్ టు రైజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ కన్సర్న్స్. సో దానికి ఇప్పుడు ఒక డిఫరెంట్ కన్సర్న్స్ ఉన్నాయి. స్ట్రీట్ డాగ్స్కి అయితే ఒక కన్సర్న్ ఉంది, రైట్? అవి ఎక్కడైనా కరవచ్చు మాకు అనేటువంటి కంప్లైంట్ అనేది సిటిజన్స్ అన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దీని విషయానికి వస్తే, పెట్ డాగ్స్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నాయి కన్సర్న్స్, వాటికి ఉన్నటువంటి ఇష్యూస్. అయితే దేనికి దారితీస్తుంది? దానికి ఉన్నటువంటి ఇష్యూస్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ, 2 హైకోర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసింది. వారి యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా వీటి కన్సర్న్స్ అనేవి వెళ్ళడం జరిగింది. ఏంటవి? అమాంగ్ ద క్వశ్చన్స్ బీయింగ్ డెలిబరేటెడ్ అపాన్ is whether certain breeds of dogs are inherently more ferocious than others. ఇప్పుడు అందరి ముందు మెదిలినటువంటి ప్రశ్న ఏంటమ్మా? చాలా క్వశ్చన్స్లో డెలిబరేటెడ్ అంటే ఏంటమ్మా? డిబేటెడ్, థాట్ అబౌట్, దేనికోసమైనా ఆలోచించడం. సో ఆ ప్రశ్నలు ఏంటమ్మా? డెలిబరేటెడ్ అపాన్ అంటే డిబేటెడ్ అపాన్. ఈస్ వెదర్ సర్టైన్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్, కొన్ని జాతులకు చెందినవి. బ్రీడ్స్ అంటే ఏంటమ్మా? బ్రీడ్ అంటే జాతి కదా. సో బ్రీడ్స్ ఆఫ్ కొన్ని జాతులకు చెందినటువంటి కుక్కలు ఇన్హెరెంట్లీ అంటే ఏంటి? బై బర్త్. ఇన్హెరెంట్లీ అంటే అర్థం ఏంటంటే బై బర్త్ కొన్ని కుక్కలు, రైట్? ఇప్పుడు కుక్కలోని పదం వాడుతున్నాను కానీ యాక్చువల్గా కొంతమంది ఒప్పుకోరు. కుక్క అంటావా, అది ఆ కుక్కకి ఏదో పేరు ఉంటుంది, లేదంటే నా బుజ్జోడు అని సంథింగ్. నాకు కూడా మా అత్తయ్య కూతురు ఉండేది, సో తనకు కూడా పప్పీస్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు కూడా నేను పప్పీ పేరు పెట్టి పిలిచినా కూడా అసలు కుక్క అంటే అసలు నచ్చదు. దానికి బ్లాకీ అని పేరు ఉండేది. బ్లాకీ అని చెప్తేనే బ్లాకీ నా బుజ్జోడు, మా తమ్ముడు, నా కొడుకు అన్న టైప్లో అంత రిలేషన్ అనమాట. సో డాగ్స్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ సర్టైన్ జాతికి చెందినటువంటి డాగ్స్ ఏవైతే ఉంటాయో అవి బై బర్తే బాగా ఫెరోషియస్గా ఉంటాయి. చూసారా? మోర్ ఫెరోషియస్ అంటున్నాడు, అంటే భయంకరంగా, క్రూరంగా ఉంటాయి అనేటువంటి ఒక ప్రశ్న మిగతా వాటికంటే చూసుకుంటే, కొన్ని జాతులకు చెందినటువంటి కుక్కల్ని ఉద్దేశించి. అండ్ ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ అంటే ఏర్పాటు చేశారు. ఒక ఎక్స్పర్ట్ కమిటీని అయితే కాన్స్టిట్యూట్ చేశారు, ఏర్పాటు చేశారు. ఎవరమ్మా చేసింది? డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ అండ్ హస్బెండరీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. వీరిద్దరూ సంయుక్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ అండ్ హస్బెండరీ, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, వీరు సంయుక్తంగా ఏర్పాటైంది ఒక కమిటీ లాగా, ఎక్స్పర్ట్ కమిటీ లాగా. వారు చేసినటువంటి రికమెండేషన్స్ ఏంటి? సర్టైన్ బ్రీడ్స్ ఆఫ్ ఫెరోషియస్ డాగ్స్ బీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బీయింగ్ కెప్ట్ యాజ్ పెట్స్. కొన్ని జాతులకు చెందినటువంటి ఈ ఫెరోషియస్ డాగ్స్ అని ఏవైతే చెప్పబడుతున్నాయో, భయంకరమైనవి, క్రూరమైనవి, అటువంటి కుక్కలను అయితే పెట్స్గా అలౌ చేయకూడదు అన్నట్టుగా రికమెండ్ చేసినాయి ఈ కమిటీ, ఈ ఎక్స్పర్ట్ కమిటీ, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కమిటీ చెప్పడం జరిగింది. సచ్ అ కమిటీ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ సిటిజన్ గ్రూప్స్ కంప్లైంట్ ఆఫ్
అటాక్స్ ఆన్ పీపుల్. అయితే ఇవి ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే చాలామంది సిటిజన్స్ ఓకే మా మీద దాడులు జరుగుతున్నాయి రైట్ అని కంప్లైంట్ చేయడం వల్ల ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సమ్ టైమ్స్ ఫ్యాటల్, ఒక్కోసారి అది చావుకి కూడా దారితీస్తుంది. చిన్నపిల్లలను ఒకసారి మీరు హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, సీసీటీవీ కెమెరాలో అవి రికార్డ్ అయ్యి అవి కూడా బాగా వైరల్ అయింది. ఒక చిన్న పాప ప్రాణాలు కోల్పోయింది స్ట్రీట్ డాగ్స్ మెనాన్స్ వల్ల. సో ఫ్యాటల్ అంటే విచ్ బ్రింగ్స్ డెత్, సంథింగ్ విచ్ బ్రింగ్స్ డెత్ ఇస్ కాల్డ్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటారు. అంటే దట్ యాక్సిడెంట్ విచ్ బ్రింగ్స్ డెత్ రైట్, విచ్ లీడ్స్ టు డెత్, దట్ ఈస్ ఫ్యాటల్ బై దీస్ డాగ్స్. ఆ పర్టికులర్ డాగ్స్ వల్ల, అంటే యాక్చువల్గా ఇక్కడ పెట్స్ ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నాడు. సో అలాంటి కంప్లైంట్స్ అనేవి ఫైల్ అవ్వడం వల్ల ఈ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విచ్ ప్రాంప్టెడ్ ఏ పిటిషన్ ఇన్ ద ఢిల్లీ హైకోర్ట్ రిక్వెస్టింగ్ ఇట్ టు బ్యాన్ సర్టెన్ బ్రీడ్స్. సో దానివల్ల ఇది పురిగొల్పింది. ప్రాంప్టెడ్ అంటే ఏంటమ్మా? ప్రొవోక్ చేసింది. ఓకే, పురిగొల్పింది. దేనికి పురిగొల్పిందమ్మా? ఒక పిటిషన్ ఫైల్ చేయడానికి. ఎక్కడ? ఢిల్లీ హైకోర్టులో అయితే ఫైల్ అయింది. ఏమని? రిక్వెస్టింగ్ ఇట్ అంటే ఎవరు? కోర్ట్ని విజ్ఞప్తి చేశారు. ఓకే, రిక్వెస్ట్ చేశారు. అలాంటి ఆ పర్టికులర్ బ్రీడ్స్ ఏవైతే ఈ కమిటీ మెన్షన్ చేసిందో ఎక్స్పర్ట్ కమిటీ, వాటిని అయితే బ్యాన్ చేయాలి, వాటిని అలౌ చేయకూడదు అన్నట్టుగా రైట్ పిటిషన్ అనేది ఫైల్ అయింది. దీస్ ఇంక్లూడ్, ఒకసారి చూద్దాం ఓకేనమ్మా. దీస్ ఇంక్లూడ్ మిక్స్డ్ అండ్ క్రాస్ బ్రీడ్స్. చూసారా, మిక్స్డ్ క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి, అంటే ఒక బ్రీడ్ ఇంకో బ్రీడ్ జాతితో రైట్ కాంజుగేషన్ అయిన తర్వాత పుట్టినటువంటి బేబీస్ని మనం క్రాస్ బ్రీడ్ అంటాం రైట్. రెండు సంకర జాతులు అంటాం కదా, దాన్ని క్రాస్ బ్రీడ్ అంటాం. ఓకే, మిక్స్డ్ అండ్ క్రాస్ బ్రీడ్ సచ్ as పిట్ బుల్ టెరియర్, అమెరికన్ స్టాఫోర్డ్షైర్ టెరియర్, ఫిలా బ్రెసిలీరో. కొంచెం ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే మన్నించండి. యాక్చువల్గా నాకు డాగ్స్ మీద అంత అవగాహన అయితే లేదు, ఇక్కడ ఉన్నది చదివే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఫిలా బ్రెజిలిరో, డోగో అర్జెంటినో, అమెరికన్ బుల్డాగ్, బోర్బోల్, కాన్గల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, ఇవన్నీ కూడా వాటి కిందకే వస్తాయంట. అంటే ఏ లిస్ట్లో ఇవి ఫెరోషియస్ యానిమల్స్గా ఆ ఎక్స్పర్ట్ కమిటీ చెప్పడం జరిగిందో, సో ఈ పర్టికులర్ బ్రీడ్స్కి చెందినటువంటి డాగ్స్ అన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి అని చెప్తున్నాడు. దీస్ రూల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇంప్లిమెంటెడ్ బై లోకల్ అథారిటీస్. అయితే ఇవన్నీ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? వాళ్ళు ఫార్ములేట్ చేసినటువంటి రూల్స్ లోకల్ అథారిటీస్ రైట్, వాళ్ళకైతే ఈ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. Dogs that have already been kept as pests must be sterilized to ensure that further breeding does not happen. Sterilized అంటే ఏంటమ్మా? అంటే పిల్లలు పుట్టకుండా ఫర్దర్ రీప్రొడక్షన్ జరగకుండా చేసే ఆపరేషన్ని మనం స్టెరిలైజేషన్ అంటాం. సో దానివల్ల ఇంకా ఫర్దర్గా రీప్రొడక్షన్ జరగకుండా ఆపేయడం రైట్, దట్ ఈస్ కాల్డ్ స్టెరిలైజ్డ్. సో అటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆల్రెడీ పెట్స్గా కంటిన్యూ అవుతున్న డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెరిలైజ్ చేయడం వల్ల ఫర్దర్గా రీప్రొడక్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. తర్వాత ద కర్ణాటక హైకోర్ట్ రీసెంట్లీ స్టేట్ ద గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్టర్ సమ్ పిటిషనర్స్ అబ్జెక్టెడ్ దట్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మూవ్ వాజ్ యూనిలేటరల్ అండ్ డిడ్ నాట్ ఎన్కంపాస్ ఏ వైడ్ ఇనఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ బాడీస్. అయితే కర్ణాటక హైకోర్టు ఈ మధ్యన ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేసింది. స్టేట్ అంటే ఏంటమ్మా? నిలిపివేసింది. ఎందుకు నిలిపివేసింది అనమాట? ఎందుకు నిలిపివేయాల్సి వచ్చింది? ఆఫ్టర్ సమ్ పిటిషనర్స్ అబ్జెక్టెడ్. కొంతమంది పిటిషనర్స్ అబ్జెక్ట్ చేశారు, దాన్ని వ్యతిరేకించారు రైట్, అబ్జెక్ట్ చేశారు. ఏమని? ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మూవ్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి చర్య, ఈ చర్య ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఏకపక్షంగా ఉంది. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా ఉంది. అండ్ డిడ్ నాట్ ఎన్కంపాస్ ఏ వైడ్ ఇనఫ్ స్పెక్ట్రమ్. ఎన్కంపాస్ అంటే ఇంకా ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ని కలుపుకోకుండా ఏదో ఒక సింగిల్ ఎక్స్పర్ట్ బాడీతో త్వరగా తేల్చేసింది, కానీ ఇంకా ఎక్కువ మందిని ఎన్కంపాస్ చేయలేదంటే ఇంక్లూడ్ చేయలేదు. డిడ్ నాట్ ఇంక్లూడ్ అని అర్థం. ఎన్కంపాస్ అంటే వారిని కలుపుకొని వెళ్ళలేదు అనే సెన్స్లో. ఇంకా ఎక్కువ మందిని ఎక్స్పర్ట్స్ని మనం వాడుకోవచ్చు, కానీ వాళ్ళని వాడుకోలేకపోయాము అన్నట్టుగా చెప్పడం జరిగింది కర్ణాటక హైకోర్టు రైట్. ద కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఎ బాడీ దట్ డీల్స్ విత్ రిజిస్టరింగ్ ప్యూర్ బ్రీడ్స్ could stand to be at a disadvantage by this decision. సో దీనివల్ల ఏమైందంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇదేంటి? దేనికి సంబంధించింది? ఇదొక బాడీ అంట రైట్, ఇదొక
body. So what is the function of that body? It deals with registering pure breeds. ప్యూర్ బ్రీడ్స్ని రిజిస్టర్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ అది కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా. ఇదైతే ఖచ్చితంగా కుడ్ స్టాండ్ టు బి ఎట్ ఎ డిసడ్వాంటేజ్ బై దిస్ డెసిషన్. సో వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ వల్ల వీళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు, రైట్. కుడ్ స్టాండ్ టు బి ఎట్ డిసడ్వాంటేజ్ అంటే వారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు నెగటివ్గా, రైట్. Years of observation and insight into the temperament of dogs have shown that ferocity and aggressiveness are a result of both environmental and behavioral factors. చూసారా, ఏళ్ల కొద్దీ వాటిని పరిశీలించడం వల్ల, ఇయర్స్ ఆఫ్ అబ్జర్వేషన్, రైట్, కొన్ని సంవత్సరాలుగా వాటిని అబ్జర్వ్ చేసి, అండ్ ఇన్సైట్ ఇన్ టు ద టెంపర్మెంట్. ఇన్సైట్ అంటే నాలెడ్జ్, ఓకే. వాటిని టెంపర్మెంట్ అంటే వారి బేసిక్ బిహేవియర్, ఎలా అవి బిహేవ్ చేస్తాయి అన్నదాన్ని టెంపర్మెంట్ అంటాం. సహజ గుణం అని చెప్పొచ్చు టెంపర్మెంట్, రైట్. డాగ్స్ యొక్క సహజ గుణాన్ని అలానే కొన్ని సంవత్సరాలుగా వాటిని అబ్జర్వ్ చేస్తూ మనకి తెలియవచ్చింది ఏంటంటే ఫెరోసిటీ అండ్ అగ్రెసివ్నెస్, రైట్. చెప్పాను కదా మీకు, అంటే చాలా అగ్రెసివ్గా ఉండడం, గట్టిగా అరవటం, క్రూయల్గా బిహేవ్ చేయడం. సో ఇవన్నీ దేనివల్ల వస్తాయంట? రిజల్ట్ ఆఫ్ బోత్ ఎన్విరాన్మెంటల్ అండ్ బిహేవియరల్ ఫ్యాక్టర్స్. మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ బట్టి అలానే కొన్ని బిహేవియరల్ ఫ్యాక్టర్స్ కూడా వాటికి కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నట్టుగా మనకి తెలియవస్తుంది అనమాట. దస్ కాబట్టి ద ఏజ్, సెక్స్, సైజ్, ఫెమిలియారిటీ విత్ అదర్ డాగ్స్, ద వే ఇట్ ఈస్ ట్రైన్డ్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ ప్రొవోక్ అగ్రెషన్ ఆల్ కాంట్రిబ్యూట్ టు ఫెరాసిటీ. చూసారా, ఈ ఫెరాసిటీకి కాంట్రిబ్యూట్ చేసే వాటివి ఏమంటున్నామమ్మా? ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, సైజ్ కావచ్చు, మిగతా డాగ్స్తో దానికి ఉన్నటువంటి పరిచయం కావచ్చు. ఫెమిలియారిటీ అంటే అది ఎంత బాగా మిగతా డాగ్స్తో రైట్ ఫెమిలియర్ అవుతుంది, రైట్. ద వే ఇట్ ఈస్ ట్రైన్డ్, దాన్ని ఎంత బాగా ట్రైన్ చేశారో. అండ్ సర్కమ్స్టాన్సెస్ దట్ ప్రొవోక్ అంటే దాన్ని రెచ్చగొట్టే విధంగా చేసేటువంటి పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ కూడా ఫెరోసిటీకి కారణభూతమవుతాయి అని అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అలా మనం కంక్లూడ్ చేయొచ్చు, రైట్. ఏజ్ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే, సైజు కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే, రైట్. మిగతా డాగ్స్తో దానికి ఉన్నటువంటి ఫెమిలియారిటీ కావచ్చు, దానికి వచ్చినటువంటి ట్రైనింగ్ని కావచ్చు, సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ కూడా ఫెరోసిటీకి కాంట్రిబ్యూట్ చేస్తాయని చెప్తున్నాడు. దట్ సెడ్ సెవరల్ కంట్రీస్ హ్యావ్ బ్యాన్డ్ సర్టెన్ బ్రీడ్స్ ఆర్ హ్యావ్ ఇంపోజ్డ్ స్ట్రింజెంట్ కండిషన్స్ టు ఓన్ ఆర్ మెయింటైన్ సర్టెన్ డాగ్ బ్రీడ్స్. ఓకే, చాలా దేశాల్లో ఆల్రెడీ కొన్ని బ్రీడ్స్, కొన్ని జాతులకు చెందినటువంటి కుక్కల్ని బ్యాన్ అయితే చేయడం జరిగింది. అలానే ఇంపోజ్డ్ స్ట్రింజెంట్ కండిషన్స్. స్ట్రింజెంట్ అంటే ఏంటమ్మా? స్ట్రిక్ట్, రైట్. స్ట్రిక్ట్ కండిషన్స్ని కూడా ఇంపోజ్ చేయడం జరిగింది టు ఓన్ ఆర్ మెయింటైన్ సర్టైన్ డాగ్ బ్రీడ్స్. కొన్ని పర్టిక్యులర్ డాగ్ బ్రీడ్స్, కుక్క జాతులకు చెందిన వాటిని మెయింటైన్ చేయాలన్నా, వాటిని పెంచుకోవాలన్నా చాలా స్ట్రిక్ట్ సివియర్ కండిషన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరిగింది ఆ కొన్ని సదరు దేశాలు, కొన్ని కంట్రీస్. నన్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఎనీవే పర్మిట్స్ స్ట్రీట్ డాగ్స్ ఇన్ ద వే ఇండియా డస్, అండ్ సో ద రెగ్యులేషన్స్ ఆర్ ప్రెమైజ్డ్ ఆన్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ దాన్ ఇన్ ఇండియా. సో మిగతా కంట్రీస్ ఎక్కడ కూడా స్ట్రీట్ డాగ్స్ని మనం ఎలా అయితే అలౌ చేస్తున్నామో అలా మిగతా దేశాల్లో స్ట్రీట్ డాగ్స్ని అయితే పెర్మిట్ చేయట్లేదు. ఓకే, నన్ ఆఫ్ ద కంట్రీస్ పెర్మిట్స్ అంటే ఏంటి? నో కంట్రీ ఈజ్ పెర్మిటింగ్ అనే మీనింగ్ వస్తుంది. నన్ ఆఫ్ దీస్ అనేటువంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్తో మనం ఎటువంటి నౌన్ వచ్చినా కూడా సబ్జెక్ట్ వర్బ్ షుడ్ బి ఆల్వేస్ సింగులర్. చూసారా, అందుకే నన్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఇక్కడ ప్లూరల్ ఉన్నా కూడా మన వర్బ్ ఎప్పుడు కూడా సింగులర్. నన్ ఈస్ ఆల్వేస్ స్టేటెడ్ యాజ్ సింగులర్, రైట్. స్ట్రీట్ డాగ్స్ ఇన్ ద వే ఇండియా డస్, ఇండియాలో ఏ విధంగా అయితే అలౌ చేస్తారో మిగతా దేశాల్లో అట్లా కాదు. అండ్ సో ద రెగ్యులేషన్స్ అంటే ఏంటమ్మా? నియంత్రణలు. ప్రిమైజ్డ్ ఆన్ హయ్యర్ స్టాండర్డ్స్ అంటే పబ్లిక్ సేఫ్టీకి ఇండియాలో ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కంటే మిగతా దేశాల్లో ప్రిమైసెస్ అంటే ఏంటి, దాని మీద ఎక్కువ. బేస్డ్ ఆన్ ఆర్ ప్రిమైజ్డ్ ఆన్ హయ్యర్ స్టాండర్డ్స్. ప్రిమైజ్డ్ ఆన్ అంటే బేస్డ్ ఆన్ హయ్యర్ స్టాండర్డ్స్. పబ్లిక్ సేఫ్టీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత అయితే మిగతా దేశాల్లో ఇస్తున్నాయి కంపేర్ టు ఇండియా అని చెప్తున్నాడు. Thus, the existence or absence of certain breeds of dogs is less likely to make a difference to public safety than making dog owners more liable for harm caused. సో ఇప్పుడు
కొన్ని బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్ ఉంచాలా వద్దా, రైట్, ఎగ్జిస్టెన్స్ ఆర్ యాబ్సెన్స్, ఉంచాలా వద్దా అన్నది పెద్దగా డిఫరెన్స్ అయితే చూపించే ఛాన్స్ లేదు. ఈజ్ లెస్ లైక్లీ టు మేక్ ఎ డిఫరెన్స్. అది పెద్ద డిఫరెన్స్ అయితే క్రియేట్ చేయదు పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా. ఇదైతే ఒక పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ చేసేటట్లుగా కనిపించట్లేదు. దాన్ మేకింగ్ డాగ్ ఓనర్స్ మోర్ లయబుల్. సో ఇప్పుడు ఏ జాతుల్ని ఉంచాలా తీసేయాలన్నది పక్కన పెడితే డాగ్ ఓనర్స్ని మనం వారిని బాధ్యులుగా చేయాలి. మోర్ లయబుల్ అంటే వారిని బాధ్యులుగా చేయాలి. వారి కుక్క ఎవరినైనా కరవటం కానీ హామ్ కానీ చేపడితే ఖచ్చితంగా ఆ డాగ్ ఓనర్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, వారి మీద యాక్షన్ తీసుకోలేటట్లుగా మనం చేయగలగాలి అని చెప్తున్నాడు. వైల్ ఇండివిజువల్ చాయిస్ ఇన్ చూసింగ్ అండ్ రేజింగ్ పెట్స్ మ్యాటర్స్, ఇట్ ఈస్ బై నో మీన్స్ అన్ అన్బ్రిడిల్డ్ రైట్. సో ఇండివిజువల్ చాయిస్, ఇప్పుడు పెట్స్ని పెంచుకోవాలా వద్దా, రైట్, వాటిని ఎలా పెంచుకోవాలన్నది మ్యాటర్సే. ఓకే, ఇండివిజువల్ చాయిస్ అన్నది మ్యాటర్సే, నిజమే. ఇండివిజువల్ చాయిస్ అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. కానీ దాని అర్థం ఏంటి? సొసైటీకి ఇబ్బంది కలగనివ్వకుండానే మనం పెంచగలగాలి తప్ప నా ఇష్టం నేను పెంచుకుంటాను, నా కుక్క నేను పెడుతున్నాను ఫుడ్ నీకేంటి అని అనడానికి లేదు. అది సొసైటీకి హార్మ్ చేయనంత వరకు, రైట్, అది ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది లేనంత వరకు ఇట్స్ ఫైన్. అదే చెప్తున్నాడు, అన్బ్రిడిల్డ్ రైట్. బై నో మీన్స్ అండ్ అన్బ్రిడిల్డ్ రైట్, అన్రిస్ట్రైన్డ్ హక్కు అయితే కాదు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇండివిజువల్ చాయిస్ ఇన్ చూసింగ్ అండ్ రేజింగ్ మ్యాటర్స్. సో మ్యాటర్సే కావచ్చు కానీ అన్బ్రిడిల్డ్ రైట్ అయితే మాత్రం కాదని చెప్పడం జరిగింది. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ లెర్న్ టుడే, రైట్. సో కొన్ని బ్రీడ్స్కి చెందినటువంటి, కొన్ని జాతులకు చెందినటువంటి కుక్కలు, డాగ్ లవర్స్ బాగా దీన్ని కనెక్ట్ అవ్వగలరు, రైట్. నెక్స్ట్ వొకాబులరీ చూద్దామమ్మా. వై అనేటువంటి వర్బ్తో మనం మాట్లాడబోతున్నాం. వై అంటే ఏంటమ్మా? వై అంటే మనం ఎవరితో అయినా తలపడటం, కంపీట్ చేయటం, ఓకే, వారితో తలపడటం అనే సెన్స్లో వాడతాం, రైట్. వై చూడండి, 6 candidates ఆర్ కరెంట్లీ వైయింగ్ ఫర్. వైయింగ్ అనే వర్బ్తో ఫర్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, ఎవరితో తలపడుతున్నాం అన్నది చెప్పడం. ఓకే, దిస్ ఈజ్ అ వర్బ్. తలపడటం, కంటెంట్ అనొచ్చు, కంపీట్ అనొచ్చు, కాంటెస్ట్, అన్నీ వర్బ్స్గా వాడేటప్పుడు కూడా మనం వాడచ్చు. టు కంపీట్ విత్ అదర్ పీపుల్ టు అచీవ్ ఆర్ గెట్ సంథింగ్, దేనికోసమైనా మీరు వారితో తలపడటం, రైట్, దట్ ఈస్ కాల్డ్ కంపీట్. వై. నెక్స్ట్ బెహెమోత్. బెహెమోత్ అంటే మెమ్మోత్ అంటాం కదా, జైంట్, చాలా పెద్దది, బిగ్, ఓకే, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ పవర్ఫుల్ కంపెనీని ఉద్దేశించి బెహెమోత్ అంటాం. గ్రాసరీ చైన్ బెహెమోత్. డీమార్ట్ అంటాం కదా, డీమార్ట్, గ్రాసరీ చైన్ బెహెమోత్. మనకి గ్రాసరీస్ అనగానే డీమార్ట్ గుర్తొస్తుంది, రైట్. కొలోసస్, జైంట్, మాన్స్టర్, రాక్షసుడు లాంటిది, అంటే చాలా పెద్దదని చెప్పడానికి, రైట్, మాన్స్టర్ అనే పదాన్ని వాడటం. దట్ ఈస్ బేసికలీ బెహెమత్. ఓకే, నౌన్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఎస్ట్యూట్ అన్నాడమ్మా. ఎస్ట్యూట్ అన్నది యాడ్జెక్టివ్గా వాడతాం. ఎస్ట్యూట్ జడ్జ్ అంటాం. ఎస్ట్యూట్ అంటే చాలా తెలివిగల, సమ్వన్ హూ ఈస్ వెరీ యాక్యురేట్ ఇన్ మేకింగ్ జడ్జ్మెంట్స్, చాలా తెలివైనటువంటి వ్యక్తిని ఉద్దేశించి మనం ఎస్ట్యూట్ అంటాం. ఎస్ట్యూట్ బిజినెస్ మ్యాన్ అంటాం. చూడండి ఒకసారి, ఎస్ట్యూట్ ఇన్వెస్టర్ ఆర్ బిజినెస్ ఉమెన్, ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ క్విక్లీ అండ్ సీ హౌ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. పరిస్థితుల్ని త్వరగా అనలైజ్ చేసి ఎప్పుడు ఏది చేయాలన్నది డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోగలిగేటువంటి ఆ చతురత, ఆ విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎస్ట్యూట్ అంటాం. క్లెవర్ అనొచ్చు, ఇంటెలిజెంట్ అనొచ్చు, షార్ప్ అనొచ్చు. దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు ఎస్ట్యూట్. పాజిటివ్ కాంటెక్స్లో వాడే పదం ఇది, రైట్. అందుకే ఎస్ట్యూట్ ఇన్వెస్టర్ అన్నాడు కదా. సో తెలివైన అని చెప్తాం కదా, ఇంటెలిజెంట్, క్లెవర్, షార్ప్. నెక్స్ట్ ఫ్లాక్. ఫ్లాక్ అనేది నెగిటివ్ వర్డ్ అమ్మా. అంటే ఏంటమ్మా? క్రిటిసిజం. ఫ్లాక్ అంటే ఏంటమ్మా? విమర్శల పాలవటం, రైట్. దట్ ఈజ్ యువర్ సెన్సూర్. చూసారా, అప్రోబియం, క్యాస్టిగేషన్, ఇవన్నీ ఏంటి? విమర్శలు చేయడం. వాటికి యాంటనిమ్స్ కావాలంటే కాంప్లిమెంట్ అని, ఫ్లాటరీ, ప్రైజ్ చేయడం, ఫ్లాటరీ, పొగట్టం, ఇవన్నీ కూడా యాంటనిమ్స్ కిందకు వస్తాయి. షీ డ్రూ సమ్ ఫ్లాక్. ఓకే, డ్రా అనే వర్బ్ని వాడతాం ఫ్లాక్ అనే నౌన్తో. ఇది ఒక ఎక్స్ప్రెషన్గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. డ్రా అ ఫ్లాక్ అంటాం, డ్రూ ఎ ఫ్లాక్. సో మన్నల్ని పొందడం అంటాం కదా, మన్నల్ని పొందడం అని ఎలా అంటాము? విమర్శలు పాలవడం అని చెప్పడం. డ్రూ సమ్ ఫ్లాక్ ఫ్రమ్ హెర్ పేరెంట్స్ అబౌట్ హెర్ న్యూ డ్రెస్. వాళ్ళ పేరెంట్స్ ఆమెని మందలించారు, రైట్. సో డ్రూ సమ్ ఫ్లాక్, డ్రా సమ్ ఫ్లాక్ అంటాం.
పాస్ట్ టెన్స్ కాబట్టి డ్రీ వచ్చింది. డ్రా ఫ్లాక్, ఇది డ్రా సమ్ ఫ్లాక్ రైట్. హింజ్, హింజ్ అంటే ఏంటమ్మా, జనరల్గా మనకి హింజ్ నౌన్గా వాడతాం, వర్బ్గా వాడతాం. నౌన్గా ఇది కూడా మనం డిస్కస్ చేసాం, మళ్ళీ మళ్ళీ వస్తాయి, రిపీట్ అవుతుంటాయి వర్డ్స్. హింజ్ అంటే జనరల్గా మనం చెప్పుకున్నాం కదా, డోర్కి ఉండే లింక్. డోరు ముయ్యటానికి తెరవడానికి మధ్యలో నట్స్ ఉంటాయి కదా రెండు వైపులా, స్ట్రిప్లా ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది కదమ్మా. సో దీన్ని బేస్ చేసుకొని డోర్ అటు ఇటు మూవ్ అవుతుంది కదా, సో దీన్ని హింజ్ అంటాం. అంటే డిపెండ్ అవ్వడం అనే సెన్స్లో వర్బ్గా వాడతాం. డిపెండ్ అని బేస్ అవ్వండి. చూడండి ఒకసారి, ద ప్రాసిక్యూషన్స్ కేస్ హింజెస్ ఆన్ ద డిఎన్ఏ ఎవిడెన్స్. హింజెస్ ఆన్ అంటే డిపెండ్స్ ఆన్, రైట్, టు బి కంటింజెంట్ ఆర్ ఏ సింగిల్ కన్సిడరేషన్ పాయింట్. నెక్స్ట్ ప్రెడిసిసర్, ఇది కూడా మీకు తెలిసిందే, అంతకు ముందు. ప్రీ అంటే బిఫోర్ కదా, కామన్ నౌన్గా వాడతాం. సో మనం ఒక పొజిషన్లో ఉండేటప్పుడు అంతకు ముందు మన పొజిషన్లో ఉండి పనిచేసిన వ్యక్తిని మనం ప్రెడిసిసర్ అంటాం. మన తర్వాత వచ్చి మనం మన పదవీ కాలం కానీ లేదంటే మన టెన్యూర్ కానీ మన స్టింట్ అంటాం. స్టింట్ అంటే మనం పనిచేసినటువంటి కాలం. దాని తర్వాత అదే పొజిషన్లోకి వచ్చిన వ్యక్తిని సక్సెసర్ అంటాం. ప్రెడిసిసర్, సక్సెసర్, మనం ముందున్న వాడిని ప్రెడిసిసర్ అంటాం. ఫోర్ రన్నర్ అనొచ్చు, ప్రీకర్సర్ అని కూడా చెప్పచ్చు. ప్రీ అంటే బిఫోర్. సమ్వన్ హూ హ్యాడ్ ఎ జాబ్ ఆర్ ఎ పొజిషన్ బిఫోర్ సమ్వన్ ఎల్స్. మై ప్రెడిసిసర్ వర్క్డ్ ఇన్ దిస్ జాబ్ ఫర్ 12 years. నా ముందు పనిచేసినటువంటి ఆఫీసర్, నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నానో అతను ఇదే పొజిషన్లో 12 సంవత్సరాలు పనిచేశాడు, ప్రెడిసిసర్, రైట్. గ్యాస్ట్లీ, చూడమ్మా, గ్యాస్ట్లీ ఈజ్ adjective which is used in నెగటివ్ కాంటెక్స్లో వాడుతున్నాం. అన్ప్లెజెంట్ అని చెప్పొచ్చు, షాకింగ్. చూడండి, టుడేస్ న్యూస్ పేపర్ గివ్స్ ఆల్ ద గ్యాస్ట్లీ డీటెయిల్స్ ఆఫ్ ద మర్డర్. గ్యాస్ట్లీ డీటెయిల్స్ అంటే నెగటివ్, రైట్. అన్ప్లెజెంట్ ఆర్ సంథింగ్ షాకింగ్. డ్రెడ్ఫుల్, హారిబుల్, రైట్, హారెండస్, ఇవన్నీ మనం సినానిమ్గా చెప్పుకోవచ్చు, రైట్. హారిబుల్, షాకింగ్, అన్ప్లెజెంట్ ఇవన్నీ నెగటివ్ కదా, హారెండస్. సో దీస్ ఆర్ రిలేటెడ్ టు గ్యాస్ట్లీ. తర్వాత ప్లై అన్నాడమ్మా, ప్లైవుడ్ అంటాం కదా, ఆ ప్లైయా, ఇది వర్బ్గా వాడాడు, అబ్జర్వ్ చేయండి. ప్లై అంటే అమ్మటం అనమాట, రైట్. సెల్ అనొచ్చు, పెడల్ అనొచ్చు. పెడల్ అంటే జనరల్గా మీరు చూస్తుంటారు, అంటే మరీ సిటీస్లో కనబడరు కానీ ఈ సైకిల్ మీద కానీ ఒక బళ్ళు వేసుకొని కానీ, తోపుడు బళ్ళు కానీ లేదంటే సైకిల్ వారి ఓన్ వెహికల్ ఒకటి పట్టుకొని అంటే మన దగ్గరికే వస్తారు అమ్మడానికి. మనం మార్కెట్కి వెళ్ళి కొనడం వేరు, మన దగ్గరికే ప్రొడక్ట్ రావడం వేరు, రైట్. తోటకూర, గోంగూర, ముల్లంగి అని చెప్పి ఒక, నేనైతే ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సో ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడం అనమాట. ఒక బండి, తోపుడు బండి మీద అరటిపళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే పెడ్లర్స్ కిందకు వస్తారు, వాళ్ళని పెడ్లర్స్ అంటారు. సో దే బ్రింగ్ ద ప్రొడక్ట్ టు ద కస్టమర్స్ బై సెల్లింగ్. వాళ్ళు సెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి షాప్ అంటూ ఒక ఫిక్స్డ్ స్పేస్ ఉండదు, దే ఆర్ పెడల్, ఓకే. సో ఫిషర్మెన్ అండ్ స్మాల్ బోట్స్ ప్లై దేర్ ట్రేడ్ అప్ డౌన్ ద కోస్ట్. ప్లై అంటే సెల్ అనే మీనింగ్ వస్తుంది. టు సెల్ ఆర్ వర్క్ రెగ్యులర్లీ ఎట్ సంథింగ్, ఎస్పెషల్లీ ఎట్ ఎ జాబ్ దట్ ఇన్వాల్వ్స్ సెల్లింగ్ థింగ్స్. మెయిన్గా అమ్మటమే వారి పని, ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్లై. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దామమ్మా. అసైన్మెంట్ ఆఫ్ ద డే, ఇది అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, రైట్. 8-lettered వర్డ్ అమ్మ, రైట్. నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ అంటున్నాడు. అబ్నార్మాలిటీ, రైట్. అబ్నార్మల్గా ఉండే కండిషన్ని మనం ఏం చెప్తామో అది ఆ పదం అనమాట, రైట్. ఇట్ ఈస్ 8-lettered వర్డ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. అబ్నార్మాలిటీ అంటే ఏదో సమ్ కండిషన్ నార్మల్గా లేదు, రైట్, కొంచెం అబ్నార్మల్గా ఉంది, అప్పుడు దాన్ని ఏమంటాం, రైట్. అది మీరు ఆన్సర్ చేయండి. ద డాష్ ఆఫ్ స్కార్లెట్ ఫీవర్ ఈజ్ మార్క్డ్ బై సివియర్ థ్రోట్ పెయిన్ డాష్ బై ఏ హై గ్రేడ్ ఫీవర్. స్కార్లెట్ ఫీవర్ ఈ మధ్య ఇది బాగా వ్యాప్తి చెందుతుందమ్మా. హైదరాబాద్లో పిల్లల్ని టార్గెట్ చేస్తుందంట, 5 to 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళని, స్కార్లెట్ ఫీవర్, రైట్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అంతా ఫ్రేమ్ చేయడం జరిగింది. స్ప్రెడ్, కాజ్, ఆన్సెట్, కమెంట్స్, రైట్. ఇటువైపు కంబైన్డ్, యాడింగ్, అకంపనెంట్, ఫాలోయింగ్. సో విచ్ విల్ బి ద రైట్ ఆన్సర్, దాన్ని మీరు ఖచ్చితంగా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ రేపు మీ ముందుకు కొత్త విషయాలతో వచ్చేస్తా, అంతవరకు టేక్ కేర్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ టు ఐఏసీ, యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్, బాయ్.